హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. ఇటీవల పవన్ కళ్యాణ్ కు అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ను సీఎం చంద్రబాబు పరామర్శించనున్నారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నరేష్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 35లో ఉన్న ఆయన నివాసానికి కొన్ని క్షణాల క్రితమే చంద్రబాబు చేరుకున్నారు. గత 10 రోజులుగా హైదరాబాద్లోనే పవన్ కళ్యాణ్ విశ్రాంతి తీసుకుంటున్నారు. 10 రోజుల క్రితం ఆయనకి హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయన విశ్రాంతిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ని పరామర్శించేదానికి చంద్రబాబు నాయుడు కాసేపటి క్రితమే ఇక్కడ చేరుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ని ఆయన పరామర్శిస్తున్నారు. ఇంతకుముందు కూడా గతంలో కూడా ఒకసారి వైరల్ ఫీవర్ వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని ఇదే నివాసంలో పరామర్శించారు. ప్రస్తుతం పరామర్శ కోసమే చంద్రబాబు నాయుడు ఇక్కడ చేరుకున్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లోనే ఉన్నారు. ఈరోజు ఉదయం జీనెక్స్ సిరామిక్స్ అధినేత జిఎన్ నాయుడు మరణించిన నేపథ్యంలో ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించి ఆ తర్వాత ఆయన హైదరాబాద్లోనే ఉన్నారు. ఇప్పుడు కొన్ని క్షణాల క్రితమే చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులతో చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం పవన్ నివాసంలో చంద్రబాబు ఉన్నారు. ఇక ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకున్నప్పుడు సహజంగానే ఆయన యోగక్షేమాలు, ఆయన ఇతర ఏదైతే ఆయన ఆరోగ్యానికి సంబంధించిన అంశాల మీద కూడా ఆయన వాకప్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత ఖచ్చితంగా ఇద్దరు రాజకీయ నాయకులు కలుసుకున్నప్పుడు సహజంగానే రాజకీయాలు కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం గత 10 రోజులుగా పవన్ కళ్యాణ్ హైదరాబాద్లోనే ఉన్న నేపథ్యంలోనే తాజాగా ఒక క్యాబినెట్ మీటింగ్ కూడా అమరావతిలో జరిగింది. ఆ క్యాబినెట్ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నారు అనారోగ్య కారణాలతో. సో ఇదే సమయంలో విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసింది, ప్రారంభించింది. దాని మీద కూడా ఖచ్చితంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎల్లుండి 5 రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి విజయావకాశాలు కూడా వీళ్ళిద్దరూ మాట్లాడుకునే అవకాశం ఉన్నట్లు మనకు అందుతున్న సమాచారం. కాసేపు పవన్ కళ్యాణ్ నివాసంలోనే చంద్రబాబు నాయుడు గడిపి ఆయనతో మాట్లాడి పరామర్శించి వెళ్ళబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. కనబడుతుందా?